నెల్లూరు జిల్లా కస్మూరు గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పోలీసులు గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీలలో భాగంగా డ్రోన్ కెమెరా సహాయంతో లాడ్జ్లు, ఇండ్లను తనిఖీ చేసినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ లో సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు వివరించారు. ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత వేజల్ల మేడం గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మేడం గారి సౌజన్యంలో డిఎస్పీ గారు మరియు నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ అధికారులు, సిబ్బంది మొత్తం 125 మందితో కసుమూరులో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అరికట్టడానికి మాకు రాబడిన సమాచారం మేరకు సిబ్బంది అందరం కలిసి దాదాపు 200 రూములని తనిఖీ చేసినాము. 75 ఇళ్లని తనిఖీ చేసినాము. ఈ తనిఖీల్లో భాగంగా 39 మోటార్ సైకిల్స్ను మరియు 7 ఆటోలను సీజ్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ పరీక్షించడం జరిగినది. అదేవిధంగా ఈ రూముల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుపుతున్నటువంటి ఈరోజు ప్రతి వారంలాగానే వెంకటాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ మరియు సస్పెక్ట్ షీట్స్లో ఉన్న పర్సన్స్ అందరినీ కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వీరు ఎటువంటి కార్యక్రమాలు జరిగేది జియో ట్యాగింగ్ ద్వారా ప్రతినిత్యం వాళ్ళని గమనిస్తూ ఉంటాము. ప్లస్ ఏదైనా అసాంఘిక కార్యకలాపాల్లో పాల్పడిన గాంజాయి మరియు దానికి సంబంధించిన మాదక ద్రవ్యాల విషయంలో ఏదన్నా వీళ్ళు పార్టిసిపేషన్ ఉన్నా కానీ వీళ్ళే కదా ఎవరున్నా సరే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈరోజు కసుమూరులో జరిగినటువంటి కార్డినెన్స్ సెర్చ్లో భాగంగా మన రూరల్ డిఎస్పీ గారు పబ్లిక్కి హెల్మెట్ గురించి మరియు ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్ ప్రమాదాలకు గురి కాకుండా అవగాహన కార్యక్రమాలు కలిగించడం జరిగినది.